అమరావతి రాజధానిలో కొండవీటి వాగే కావచ్చు, విజయవాడ ప్రాంతంలో ఉన్న బుడమేరే కావచ్చు, రామలింగేశ్వర నగర్ కట్ట దగ్గర ఉన్నటువంటి రిటర్నింగ్ వాలే కావచ్చు. వీటన్నిటి విషయంలో ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. రిటర్నింగ్ వాల్ ఎత్తి పెంచాలని కావచ్చు, బుడమేరుకు ప్రక్షాళన చేయాలని కావచ్చు, కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ముంపు సమస్య పరిష్కరించాలని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అసలు వీటి కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తూనే ఉంటుంది, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. వీటిపై మాట్లాడేందుకు మనతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సాధిస్తున్నాం. సార్ నమస్తే. సార్, ఈ కొండవీటి వాగు ముంపు సమస్య నుంచి కాపాడతాం, రాజధానికి ఇబ్బంది లేకుండా అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. విజయవాడ రిటర్నింగ్ వల్ల అలాగే ఉంది. బుడమేరు అయితే అసలు ఆపరేషన్ బుడమేరు అన్నారు, కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఎలా మాట్లాడుకోవచ్చు? అంటే ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భారీ వర్షాలు ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయినాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలన్నా, సిఆర్డిఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వరద ముంపు నివారణ, భారీ వర్షాలు వస్తే ముంపుకి గురి కాకుండా కాపాడటం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మారాలి. కానీ ప్రభుత్వం మాటలు చెప్తూ ఉంది, ఏదన్నా ఒక వైపరీత్య ఆలోచన కూడా హడావిడి చేస్తూ ఉంది. సంక్షోభాలను కూడా సానుకూలంగా మార్చుకోమని చంద్రబాబు గారు చెప్తారు. హుదూద్ తుఫాను, బుడమేరు వరదల్లోనూ 10 రోజులు గట్టిగా అక్కడే ఉండి పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ తాత్కాలికమే. శాశ్వత చర్యలు తీసుకుంటే శాశ్వతంగా ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందులో రాజధాని అమరావతి ప్రపంచ బ్యాంక్ అప్పు తీసుకున్న దాంట్లో అక్కడ ముంపు నివారణకు కావాల్సిన రిజర్వాయర్లు కడతామని చెప్పారు, బాగానే ఉంది. కానీ నిన్న మొన్న వచ్చిన వర్షాలకు కూడా ఈ కొండవీటి వాగుకి సరైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటం, దాంట్లో వచ్చేటువంటి వర్షపు నీటిని మళ్లించే ఏర్పాట్లు సక్రమంగా జరగకపోవటం, ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభమవటం, వీటన్నిటి చోట కూడా రాజధాని ప్రాంతంలో కొన్ని ఏరియాలు ముంపుకి గురైనాయి. అలాగే బుడమేరు బీభత్సం సృష్టించింది. సంవత్సరం గడిచింది, కానీ ఇవాళకి శాశ్వత చర్యలు లేనే లేవు. దాంట్లో అది రిటైనింగ్ వాల్ అవ్వచ్చు, ప్రత్యామ్నాయ కాలువ కావచ్చు, లేదు డైవర్షన్ ఛానల్ వెడల్పు చేయటం కావచ్చు, రిజర్వాయర్కి వెలగలేరు రెగ్యులేటర్కి ఎగువన అదనపు రిజర్వాయర్లు, ఇవన్నీ ప్రతిపాదనలు ఉన్నాయి. వీటి మీద ముందుకు సాగట్ల. కృష్ణా కరకట్టకి ఎప్పటి నుంచో ప్రజలు ఆందోళన చేస్తే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు తాడేపల్లి వైపు, మహానాడు వైపు కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తామని టెండర్లు పిలిచారు. పనులు అయితే ప్రారంభించాల. అలాగే కృష్ణానదికి ఇంకా ఎగువన అనేక ప్రాంతాల్లో ఇవాళకి నివాసాలు ఉన్నాయి. అక్కడికి రిటైనింగ్ వాల్ విజయవాడ పరిధి బయట ఉన్నటువంటికి అక్కడ కూడా మరి రిటైనింగ్ వాల్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం సమగ్రంగా చర్చ జరపాలి, కేంద్రం సహాయం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి, టెండర్లు పిలవాలి. అది లేకుండా ఒట్టి మాటలతో సరిపెడితే మాత్రం ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఈ చర్యల్ని ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రంగా తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం అయితే స్టార్ట్ చేశారు. అక్కడ ముంపుకి సంబంధించి రిజర్వాయర్లు కడదామని చెప్తున్నారు. అసలు రాజధానిలో వరద ముంపుని ఎత్తిపోసేదే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం. అది సక్రమంగా సాగటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్కి దీనికి సంబంధం కూడా ఉంది. వరల్డ్ బ్యాంక్ నిధుల్లో ఖచ్చితంగా ఖర్చు చేయాలని చెప్తున్నారు. దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని భావించవచ్చు సార్? అంటే ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే అన్ని పనులు ఆలస్యంగా జరిగినట్టే ఈ పనులు కూడా ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు వేగంగా పూర్తి చేస్తే ఈ వర్షాల సీజన్ ఎట్లాగో అయిపోతుంది. కనీసం నెక్స్ట్ వర్షాల సీజన్ లోపైన మళ్ళీ వర్షం పడినా, వరద వచ్చినా ముంపుకి గురి కాకుండా ఇటువైపు కొండవీటి వాగు, ఇటువైపు కృష్ణానది, అలాగే భారీ వర్షాలు ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు అనేక వాగులు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా జరగాలంటే ప్రభుత్వం వేగంగా స్పందించాలి. మాటలు చెప్పినంత వేగంగా అయితే పనులు జరగట్లేదు. గత ప్రభుత్వ హయాంలో రిటర్నింగ్ వాల్ రామలింగేశ్వర నగర్ దగ్గర రిటర్నింగ్ వాల్ అయితే కట్టారు. అది ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఎత్తు సరిపోదా సార్? ఇంకొంచెం ఎత్తు పెంచాలి. అది అంటే కొన్ని చోట్ల లోపలికి పశువులు వెళ్ళటానికి వీలు, ఇతర ఏర్పాట్ల కోసము కొంత దారి వదిలేరు. మొత్తం రిటైనింగ్ వాల్ అయ్యి ఒక ప్రాంతం వదిలేసి చాలు నీళ్లు బయటికి రావటానికి. అటువంటి మిగిలిన ప్రాంతాలలో ఎక్కడైతే కొన్ని చోట్ల ఎత్తు పెంచకుండా వదిలేశారో ఆ ప్రాంతం వరకు పూర్తి చేస్తే, అలాగే డ్రైనేజీ నీరు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి, నదిలో వరద వచ్చినప్పుడు ఆ నీరు బయటకు రాకుండా ఉండటానికి వాటిని కూడా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఉంది. చాలా లంక దెబ్బల్లో కొంతమందికి భూములు ఉన్నాయని చెప్పినటువంటిది ఉంది. అవన్నీ వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడ కూడా వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వడం కానీ, వారి వైపు చూడటం కానీ లేదని చెప్తున్నారు. దీని మీద ఎలా? అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం ఆలోచన చేయాలి. రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగినప్పుడు లోపలికి వెళ్ళటానికి దారులు ఉండకూడదు. అదే సందర్భంలో లోపల ఆ లంక భూములు ఏం చేయాలి, ప్రత్యామ్నాయం ఏంటి, ఇతర రకాల ఏర్పాట్లు ఏమిటి అనేది ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు దానికోసం తప్పనిసరిగా ప్రభుత్వం
ఆలోచన అయితే చేయాల్సిన అవసరం. ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో ఆ రిటర్నింగ్ వాల్కి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించాలి. ఇదే సందర్భంలో బుడమేరు ప్రక్షాళన కూడా చేయాలి. ఆపరేషన్ బుడమేరు కొనసాగించాలి. ఇదే సందర్భంలో కొండవీటి వాగు ముంపు సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి. ఎత్తిపోతల పథకమే కాదు, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఎక్కడైతే నిర్మిస్తూ ఉన్నారో వాటిని కూడా నిర్మించాలని అయితే బాబురావు గారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.